ఏం చేయబోతున్నా? అన్నయ్య ఫోటో ఉండాలి. ఏమైందిరా? నువ్వేగా తీసవతలు పారేమను పారేశాను. తీసుకో తగిలిచ్చు. ప్రభు హరి రామ్ కృష్ణ రాధా జగన్మోహన్ రెడ్డి క్యా హువా? పెద్ద మనుషులు ఫోటో అంటే అంతే. పని జరగాలంటే హాల్లో ఉండాలి. పని అయిపోయిందా తీసవతలు పారేయాలి. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో. You are a true comedian. కమిడియన్ ఏంటో తెలుసుకుంటే కడుపుతారు. ఈయనే కత్తిపెట్టి పొడి చేస్తాడు, ఈయన చౌక్ కారణం అవుతాడు, ఈయన ఫోటోకి దండేస్తాడు. ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. ఆయన చంపేసి ఆయన పదవలాక్కుంటాడు. ఏంటి సార్ అది? ఈయనే కత్తిపెట్టి పొడి చేస్తాడు, ఈయన చౌక్ కారణం అవుతాడు, ఈయన ఫోటోకి దండేస్తాడు. ఆయన చంపేసి ఆయన పదవలాక్కుంటాడు. నాకు తండ్రి లాంటి వాడు అని అన్న అంటా ఉంటాను. బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి సమానులట. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. తండ్రి సమానులట. ఏ బొత్స సత్యనారాయణ? ఇడ్లీ వడ సాంబార్. ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు? 175కు 175 పోటీ చేస్తే ఎన్ని సీట్లు గెలిచింది మీరు? అట్టుమని 10 గెలవాలి. తల ఎక్కడ పెట్టుకోవాలి అర్థమవుతుందా నీకు? చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తా అయింది కేవలం ఒక ఎమ్మెల్యే బాబు. ఎమ్మెల్యే 4 రోజులు కాల. అంటే అది ఎమ్మెల్యే అంటే ఒక ఎమ్మెల్యే 175లో నువ్వు ఒకటివి. నువ్వేదో ఒక సీఎం కిందో డిప్యూటీ సీఎం కిందో మాట్లాడుతా ఉన్నావు. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. మరొకసారి మళ్ళీ హెచ్చరిస్తా ఉన్నాను. పెద్ద వార్నింగ్ ఇది. చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తా ఉన్నాను. మరొకసారి మళ్ళీ హెచ్చరిస్తా ఉన్నాను. పోటీ చేసి 10 సీట్లు గెలిచి వీడి గెటప్ కమిడియన్ రా. కమిడియన్. డ్రగ్స్ గురించి మాట్లాడాం. డ్రగ్స్ గురించి మాట్లాడడానికి ఇంతమంది ఎందుకు వెళ్ళాలి? ప్రగతి భవన్కి ఎందుకు భోజనం చేయాలి? అక్కడ గందరగోళం చేయాలి? ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకోవాలి. ఏంది అంత పెద్ద సమస్య ఇది? ఏదో సలహాలు ఇస్తావేంటని అసలు నువ్వు చేరిన దగ్గర నుంచి ఆయనకి దరిద్రాలని పట్టుకున్నాయి. రాష్ట్రం నాశనం అయిపోయింది, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, విధ్వంసం సృష్టించారు, రాష్ట్రం అధోగతి పాలైపోయింది, జగన్ చేతిలో పడి సర్వనాశనం అయింది. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనివ్వా. ఈ పోటుగాడు చెబుతాడు పరిగెత్తిస్తాడు. నడవలేడు, కూర్చోలేడు, లేకోలేడు. ఈ వెధవ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తాడంట. ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంది. ఈ రాష్ట్రాన్ని నువ్వు సర్వనాశనం చేసావు. పూరా బతుకు జడ ప్రతి బచ్చగాడు బెదిరించుడే. ఈ పోటుగాడు చెబుతాడు పరిగెత్తిస్తాడు. నడవలేడు, కూర్చోలేడు, లేకోలేడు. కొంచెం అనుకుంటున్నావా? ఇది 5 ఏళ్లలో మనం చూసాం. మన కళ్ళ ముందే జరిగింది. ఇదేంటి ఇది సూటిగా డ్యూటీ చేస్తున్నాడు? అది జరిగింది. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రజల ముందుకు వెళ్ళాం. ఇదిగో ఇంత చేశాం, మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీరంతా ఓటు వేయండి అన్నాం. ఫలితాలేమో వేరే రకంగా వచ్చాయి. చెప్తానాయల్లా నీ వల్ల కదా నా జీవితం సంకనాకపోయింది. ఇంతకుముందు రాంబాబు గారు అన్నట్టు రాజకీయాల్లో ఇది మామూలు. కానీ ప్రజల పక్షాన్ని నిలబడిన పార్టీగా వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా పక్కన ఉండే వాళ్ళలో మమేకమై నిలబడే పార్టీగా. అన్ని అబద్ధాలే, ఓటుకు వస్తే అబద్ధం తప్ప చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన